నా పేరు మహేంద్ర అండి. నేను మూసాపేట్ కూకట్పల్లి నుంచి వచ్చాను. ఆంజనేయ నగర్. ఇష్యూ వచ్చేసి ఆంజనేయ నగర్ రోడ్ నంబర్ 9లో ఉన్నటువంటి పార్క్ని కొంతమంది కబ్జా చేస్తూ ప్రహరీ గోడ కట్టకుండా 50 లక్షలు శాంక్షన్ అయిన తర్వాత కూడా జిహెచ్ఎంసీకి అడ్డుపడ్డారనమాట. సో దాని గురించి సార్ని అప్రోచ్ అవుదామని వచ్చాము. ఇది వచ్చేసి దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మేము జిహెచ్ఎంసీలో కంప్లైంట్ చేస్తూనే ఉన్నాం. అక్కడ ప్రజావాణిలో 35కు పైగా కంప్లైంట్స్ రైజ్ చేసినా వాళ్ళు ఇన్స్టెంట్గా టికెట్స్ క్లోజ్ చేసి మాకు ఎటువంటి సహాయం అనేది జరగలేదు. వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ఏదో స్టోరీ చెప్పి పంపిస్తూ ఉన్నారు. సో రంగనాథ్ సార్ దగ్గరికి వచ్చిన వెంటనే మాకు జనవరి 20న వచ్చాను. సో 26 సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి మాకు ఒక 1 వీక్ అన్న పడుతుంది అని చెప్పారు. ఆయన 1 వీక్ అన్నారు కానీ మాకు 6 డేస్లోనే నరేష్ సిఐ గారు వచ్చారు, గ్రౌండ్ లెవెల్ ఎంక్వైరీ చేసుకున్నారు అండ్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు. మాకు కూడా అప్డేట్ చేస్తూ ఇది చేశాము, ఇలా జరిగింది అని చెప్పి స్టేటస్ చెప్పారు. సో ఇప్పుడు జిహెచ్ఎంసీకి వాళ్ళు ఫాలోఅప్ లెటర్ ఆల్రెడీ పెట్టారు. సో జిహెచ్ఎంసీ ఇప్పుడు రెస్పాండ్ అవ్వకపోతే కనుక ఎవ్రీ 5 డేస్కి నన్ను రిమైండ్ చేయండి, నేను డెఫినెట్గా రీచ్ బ్యాక్ అవుతాను. అది అయ్యేంత వరకు మేము వదిలిపెట్టాము అని వాళ్ళు ఇచ్చే ప్రాపర్ రెస్పాన్స్ ఏదైతే ఉందో వీ ఫెల్ట్ సో హ్యాపీ అండి. ఇలాంటి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇంకొక 4-5 తేగలిగితే మనకు భవిష్యత్ తరాలకు కావాల్సినటువంటి పార్క్లే కానీ నాలాలే కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ మన కంట్రోల్లో ఉంటుందని మాత్రం కళాఖండిగా చెప్పగలను. అంటే నార్మల్గా హైడ్రా గురించి అంటే చాలా మంది నెగిటివ్గా అంటారు కదా, అంటే ఈ హైడ్రా వల్ల ఓన్లీ సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, హైడ్రా చేసేది లేదు ఏం లేదని చెప్పి చెప్తున్నారు సార్. ఇప్పుడు సామాన్య ప్రజలు అనగానే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఎవరిని తప్పుగా తీసుకుని అనట్లేదు. గత కొంతకాలంగా మనకి ఇక్కడ బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కొంతమంది బిలో పావర్టీ వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని ల్యాండ్స్ ఇచ్చేసి అక్కడి నుంచి వాళ్ళని పని చేసుకోమని చెప్పింది. కానీ అదే అరవుగా చూసుకొని కొంతమంది కబ్జాదారులు ఏం చేశారు, 50 గజాలు 30 గజాల్లో ఇల్లులు కట్టేసుకొని మొత్తం అంతా కబ్జా చేసేసుకున్నారు. అయితే నార్మల్ ప్లాంట్స్ లో పెట్టింది ఏది కూడా గవర్నమెంట్ టచ్ చేయలేదు, అది పబ్లిక్ నోటీస్ చేయాలి. ఏదైతే నాలాల మీద కట్టి ఫ్లడ్డింగ్ బయటకు రాకుండా చేశారో అది మాత్రమే గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంది. ఇక్కడ వాళ్ళు కష్టపడి కొనుక్కున్నది లేదు, కానీ అల్లరి చేస్తే నాకు ఆ ల్యాండ్ ఇచ్చేస్తారు అనుకుంటే ఒక నాలని బ్లాక్ చేసి ఊరిని ముంచేయడం మంచిదా, లేకపోతే వీళ్ళకు సబ్స్టిట్యూట్స్ ఇస్తున్నారు. మనకు ఇందిరమ్మ గృహాలు వాట్ ఎవర్ ఇట్ ఈస్ డబుల్ బెడ్రూమ్స్ అనేవి వీళ్ళు ఇచ్చి అక్కడికి వెళ్ళమని చెప్తున్నారు. నేను అక్కడికి వెళ్ళను, నాకు ఇక్కడ ఇండివిజువల్ హౌస్ అది ఇదని చెప్పి వీళ్ళు ఆర్గ్యూ చేస్తే అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే గొడవ చేస్తే వస్తుంది అనేది. కాకపోతే తెలియక బ్రోకర్లు ఏజెంట్లు చేతుల్లో మోసపోయి తెలియక మధ్యతరగతి కుటుంబీకులు కొంతమంది ఈఎంఐ రూపంలో అక్కడ ఇక్కడ ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. అది కూడా వాళ్ళకి తెలియకుండా జరిగింది. హైదరాబాద్ దాని మీద యాక్షన్ తీసుకోక తప్పలేదు. అంటే మనం మంచి చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని చెడులు జరుగుతాయి, కానీ ఆ కొన్ని చెడులనే మీరు దృష్టి కేంద్రీకరించి అసలు మొత్తం ఏం జరుగుతుంది అని మీరు చెప్పకుండా ఇది చేయడం అనేది కరెక్ట్ ఇది కాదు. హైడ్రాన్ బ్లేమ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఈ రోజున 700 కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీలు నా చేతుల్లో ఉన్నాయి. దీనికి హైడ్రా ఇచ్చినటువంటి రెస్పాన్స్కి ఈ రెస్పాన్స్ నాకు ముందే వచ్చింటే కనుక ఈ రోజున ఎంతమంది హ్యాపీగా ఉండేవాళ్ళు నాకు తెలుసు. సిటీలో చెట్లు లేవు, చేమలు లేవు. ఏ చెట్ల డిపార్ట్మెంట్కి వెళ్ళి అడిగితే వాళ్ళు ఒకటే అంటున్నారు, సార్ కాంపౌండ్ వాల్ కట్టించండి, ఇన్స్టెంట్గా మీకు చెట్లు పెట్టేస్తామని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ సపోర్టివ్గా ఉంది. కాకపోతే కొంతమంది లీడర్స్ వల్ల ఇదంతా జరుగుతుంది. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పీపుల్కి నష్టం లేదు, మిడిల్ క్లాస్ వాడికి నష్టం లేదు, కానీ మధ్యలో పొలిటీషియన్స్ వీళ్ళు చేసేటువంటి క్రేజీ యాక్టివిటీస్కి మొత్తం అందరం ఒక్క దెబ్బకి బలైపోతున్నాం. ఇది గుర్తుంచుకోవాలి. మొదట మనకు మంచి చెడు మనం చదువుకున్నాము, అది మంచికి చేస్తుందా చెడుకు చేస్తుందా స్టడీ అనలైజ్ చేయండి. నేను ఒక అకౌంటెంట్ని, లైబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. అసెట్స్ ఎక్కువ ఉన్నాయా, లైబిలిటీస్ ఎక్కువ ఉన్నాయా? నేను అసెట్స్ ఎక్కువ ఉంటే నేను ఓకే ఐఎమ్ గుడ్ అంటాను, లైబిలిటీస్ ఎక్కువ ఉంటే ఐఎమ్ బ్యాడ్ అంటాను. మొదట ప్రతి దాంట్లోనూ మంచి చెడు రెండు ఉంటుంది. హైడ్రా మంచి చేస్తుంది, కానీ అందులోను కొన్ని ఆటోమేటిక్గా జరగక తప్పదు. అది ఎందుకు చేస్తున్నారు, వాళ్ళేం వాంటెడ్లీ చేయడానికి ఏం చేయట్లేదు. అది మీరు చదువుకున్నటువంటి వాళ్ళు అనలైజ్ చేసి దయచేసి ఒకరిని బ్లేమ్ చేసే ముందు వెనక ముందు ఆలోచించి ముందుకు రండి. ఇది ఒకటి చెప్పటం. సో ఓవరాల్గా చెప్పండి సార్, హైడ్రా గురించి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ గురించి ఏంటి? రేవంత్ రెడ్డి గారు యాజ్ ఆఫ్ నౌ ఏదైతే చేస్తున్నారో నాకు స్ట్రైట్ గా యూపీలో మన ఆదిత్యనాథ్ గారు ఏదైతే చేశారో దానికి ఏది వ్యత్యాసం అనిపించట్లేదు. ఆయన గన్ కల్చర్ నుంచి భక్తి పార్వశంలోకి ఎలా యూపీని తీసుకొచ్చి, నేను మొన్నే రీసెంట్గా వెళ్ళాను, ఏ విధంగా ఎంత చీట్ గా తీసుకొచ్చారో అదే విధంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రయత్నిస్తున్నారు. సార్ రేవంత్ రెడ్డి గారు మీ దాకా ఇది వస్తుందో రాదో నాకు తెలియదు, మీరు చేసేటువంటి వాటిల్లో హైడ్రా అనేది టాప్ లెవెల్లో ఉంటుందండి. ఇది నేను మొదట చెప్పేది. రెండోది మీ కాన్సెప్ట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ జిహెచ్ఎంసీ విషయాల్లో కొంతమంది ఆఫీసర్స్ వల్ల బ్యాక్ అండ్ జరుగుతుంది తప్పిస్తే, మళ్ళీ అందరు ఆఫీసర్స్ కాదు, చాలా మంది జెన్యూన్ ఆఫీసర్స్ ఉన్నారు, కొంతమంది ఆఫీసర్స్ వల్ల బ్యాక్ అండ్ ఫోర్త్ జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ రెస్ట్ ఆల్ ఏదైతే ఇప్పుడు మనకు సీఎం గారు తీసుకొచ్చినటువంటి పథకాలే కానివ్వండి, ఇది కానివ్వండి, అన్ని రైట్ వేలోనే ఉన్నాయి. పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమంది రాంగ్ గా బ్లేమ్ చేస్తున్నారు. మేము బిలో పావర్టీ లైనే,
నాకు రైతు బంధు వచ్చింది, నాకు రుణమాఫీ వచ్చింది, అందరికీ వచ్చింది. కాకపోతే బిలో 1 lakh ఆయన ఏదైతే స్లాబ్స్ చెప్తున్నారో దాని ప్రకారంగానే జరుగుతున్నాయి. ఆవేశంతో నాకు రాలేదు అది ఇది గొడవ కంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్ లేనప్పుడు ఎవరేం చేస్తారు? టీఆర్ఎస్ గవర్నమెంట్ లో బంజరు భూములకి వాటికి పట్టా చేయించుకొని మనం రైతు బంధువులు తీసుకున్నాము. అప్పుడు తీసుకున్న దానికి ఇప్పటికి ఎందుకు కోపం వస్తుంది? అప్పుడు ఫ్రీగా ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వట్లేదనే కదా. నిజంగా వ్యవసాయం చేసేటువంటి రైతుకి రావటం న్యాయం, అది ధర్మం. అండ్ అదే విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రొసీడ్ చేస్తున్నారు. దయచేసి ఆఫీసర్స్ అందరికీ నా 2 చేతులు జోడించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తను రేవంత్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలే లెక్కేసుకోండి, ఒక 3 సంవత్సరాలు ఆయనకు సపోర్ట్ చేయండి. 3 సంవత్సరాలు మీరు గనక రేవంత్ రెడ్డి గారిని ప్రాపర్ గా సపోర్ట్ చేసి రూల్ ప్రకారం వెళ్ళగలిగితే మన ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ కాదు. ఇంకా నేను చచ్చిపోయేటప్పుడు డెవలపింగ్ కంట్రీ అనే ఓడి వినలేను. ఇండియా షుడ్ బి డెవలప్డ్ కంట్రీ. దానికన్నా ముందు తెలంగాణ ఈజ్ ఎ డెవలప్డ్ స్టేట్ అనే ఓటు రావాలి. మన దగ్గర ఉన్నటువంటి వనరులు అన్ని ఉన్నాయి, రాంగ్ వేలో ఇదవుతూ ఉన్నాయి. దయచేసి ఇది ఒకటి మీరు కాన్సన్ట్రేట్ చేయండి.